ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 1వ అధ్యాయం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం స్వామియే శరణమయ్యప్ప. ప్రపంచంలో జీవరాశులని సృష్టించే నిర్మాణ కార్యక్రమంలో మహావిష్ణువు శేషశాయై పాల సముద్రంలో పవలించి ఉన్నాడు. సంకల్పం మాత్రంగా ఆయన నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించెను. సృష్టి నిర్మాణ కార్యక్రమంలో ప్రారంభముగా సనకాసనందనాది ఋషివంగవులను మరిచి ఇత్యాదులైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా సృష్టించాడు. ఆ తర్వాత శతరూపమనువును సృష్టించాడు. వారి కుమార్తె దేవహుతి కర్దముని భార్య అయ్యింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయ ఒకరు. ఆమె ఋషిశ్రేష్ఠులలో అగ్రగణ్యుడైన అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఒకనాడు అత్రి మహర్షిని సేవిస్తూ అనసూయాదేవి, నాదా, మనుషులు వివాహం ఎందుకు చేసుకోవాలి, వివాహం చేసుకోవడం అవసరమా అని ప్రశ్నించింది. మానవులలో 2 రకముల బ్రహ్మచారులు ఉన్నారు. ఒకరు నైష్ఠికుడు, 2 ఉపకూర్వనుడు. జీవిత పర్యంతము బ్రహ్మచార్యం పాటించే వారిని నైష్ఠిక బ్రహ్మచారులు అంటారు. మనస్సులో కోరికలను అదుపుకో చేసుకోలేక కోరికలను భోగేచ్ఛను నశింపచేసుకోవటానికే వివాహం చేసుకునే వారిని ఉపకూర్వాన బ్రహ్మచారులు అంటారు. అంటే ఆలోచన ద్వారా భోగాచన అణుచుకోలేక వివాహం చేసుకుని ఈ భోగేచ్ఛ భోగానుభవం వల్ల నశించేది కాదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారన్నమాట. అందుచేత గృహస్థాశ్రమంలో కోరికలు తీర్చుకుని తర్వాత వానప్రస్థంలోకి సన్యాశ్రమంలోనికి వెళ్ళే విధానం ఏర్పాటు చేయబడింది. ఎల్లప్పుడూ గృహస్థాశ్రమంలోనే ఉండి భోగాలను అనుభవించడం మానవత్వం కాదు అన్నారు అత్రి మహర్షి. నాదా, ఎటువంటి గృహస్థుని ఆశ్రమం ధన్యమైనది అని అనసూయాదేవి ప్రశ్నించెను. ఇంటిలో అందరూ సుఖ సంతోషాలతో ప్రవర్తిస్తూ పుత్రుడు వంశోద్ధారకుడై బుద్ధిమంతుడై ధర్మపత్ని సుముద్రణ భాషిని అయి సన్మార్గవంతులైన మిత్రులు, ఏకపత్ని వ్రతం, స్వపత్ని సంగమం, తన ఆజ్ఞలు శిరసావహించే అనురక్తులైన సేవకులు, ప్రతినిత్యము అతిథి ఆవ్యాగతులను సమాదరించుట, నిత్య శివరాధన కలిగి ఉంటూ పవిత్రము షడ్రోషోపతమైన అన్నపానాదులు, నిత్య సత్సంగత్యం ఉన్న గృహస్థుని ఆశ్రమం ధన్యముదేవి అన్నాడు అత్రి మహర్షి. అయితే గృహస్థుని యొక్క ముఖ్య ధర్మం ఏమిటి ప్రశ్నించింది. బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అను ఈ 4 ఆశ్రమాల వారిని సేవించడం గృహస్థుని యొక్క ముఖ్య ధర్మం. ఎందుకంటే గృహస్థే అందరికీ తల్లి, తండ్రి, పాలకుడు, సంరక్షకుడు. అంటే గృహస్థు నుంచే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసి పుడుతున్నారు. అతని చేతనే పాలింపబడుతూ రక్షింపబడుతున్నారు. అందుచే చతురశ్రమల పాలన, పోషణ బాధ్యత గృహస్థు ప్రధాన ధర్మం. అతిథి సత్కారం చేయటం, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మొదలైన వాని సుఖజీవనానికి వీలు కల్పించుట గృహస్థు యొక్క ముఖ్య ధర్మం. ఇలాగే దేవతల మునుల సేవ చేయడం, పితృదేవతలకు తిలోదక పిండోదకం ఇవ్వటం, విశేషించి భగవత్ సేవ గృహస్థుని యొక్క ముఖ్య ధర్మం అన్నారు అత్రి మహర్షి. అయితే గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి ప్రశ్నించింది అనసూయ. ఈ మనుష్య శరీరంలో కూడా గృహస్థాశ్రమాన్ని ఉద్ధరించే పాఠశాల ఉన్నది. భోగాలను అనుభవించడానికి, విశ్రాంతి పొందడానికి కాదు మనుష్య శరీరం. శాస్త్రవిహితమైన యజ్ఞాది కర్మలు చేసి బ్రహ్మలోకాలను పొందుటే ముఖ్యమైన విషయం కాదు. అక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఆ బ్రహ్మ భువనోలోక పునరావర్తన అని గీతలో చెప్పబడింది. కాబట్టి ప్రాణమాత్రహిత చింతనతో గృహస్థాశ్రమంలో ఉండాలి. తన శక్తికి తగినట్టు తనువు, మనసు, బుద్ధి, యోగ్యత, అధికారము మొదలైన వాటి ద్వారా ఇతరులకు సౌఖ్యం కలిగించాలి. ఇతరుల సుఖ సౌఖ్యాల కోసం తన సుఖం, విశ్రాంతుల్ని త్యజించడే మనుష్యుని మనుష్యత్వం అని వివరించాడు అత్రి మహర్షి. గృహస్థు అతిథి ఎడ ఎలా నడుచుకోవాలి వివరణ కోరింది అనసూయ. నిశ్చితమైనది ఏదీ లేకుండా వచ్చేవానికి అతిథి అని పేరు. అతిథి సేవ యొక్క ప్రాముఖ్యం గృహస్థాశ్రమంలోనే ఉంది. వాన ప్రస్థాశ్రమంలో అతనికి 2వ స్థానంలో ప్రాముఖ్యం ఉంది.
బ్రహ్మచారికి సన్యాసికి అతిథి యొక్క ప్రాముఖ్యం లేదు. బ్రహ్మచారి బ్రహ్మచార్యాశ్రమ నియమాలు పాటించి రెండవ ఆశ్రమానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు, అంటే వివాహంకు ఉపక్రమిస్తున్నప్పుడు అతనికి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటే తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి వీరిని దైవ స్వరూపులుగా భావించి సేవించు అని ఆదేశిస్తారు. గృహస్థాశ్రమంలో వెళ్ళే వాళ్ళకి ఇవి ముఖ్య నియమములు. కనుక గృహస్థు అతిథికి తగిన విధంగా ఆధార సత్కారాలు చేయాలి. అతిథి సాక్షాత్ విష్ణు స్వరూపము. అందువలన గృహస్థు అతని పరమాత్మ స్వరూపునిగా భావించి ఆదరించాలి. అతనికి అన్నపానీయాలు సమర్పించాలి. అతిథి ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళితే అతడు ఇంటి యజమాని పుణ్యం తీసుకుపోతాడు, తన పాపం ఇచ్చిపోతాడు. కనుక అతిథికి తప్పకుండా అన్నం పెట్టాలి అని వివరణ ఇచ్చాడు అత్రి మహర్షి. పతివ్రత అని, సాధ్వి అని ఎవరిని అంటారు అడిగింది అనసూయ. భర్త ఉండగా తన నియమం దృఢంగా పాటించే ఆవిడ పతివ్రత. పతి లేనప్పుడు తన నియమంలోనూ త్యాగంలోనూ పట్టుదలగా ఉన్న ఆమె సాధ్వి అన్నాడు అత్రి మహర్షి. పతివ్రత భావాలు, ఆచరణలు ఎలా ఉంటాయి అన్నది అనసూయ. ఆమెలో ధార్మిక భావాల ప్రాబల్యం ఉంటుంది. దానివల్ల ఆమె తనువుతోనూ మనస్సుతోనూ పతి సేవ చేస్తుంది. పతి యొక్క మనస్సులోనే తన మనస్సు కలిపేస్తుంది. తనదంటూ ఏమీ ఉంచుకోదు. ఆమె మనస్సు పతిలోనే ఆకర్షితమై ఉంటుంది. ఆమె యొక్క ఈ పాతివ్రత్యమే ఆమెను రక్షిస్తుంది చెప్పాడు అత్రి మహర్షి. ఈ విధముగా గృహస్థ ధర్మములు, అతిథి సేవ నిరతని, పతివ్రత ధర్మములను భర్త ద్వారా ఎదింగినదై ధర్మాచరణ విశేష పరిశ్రమను అనరించి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో కూడిన ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వం వహించింది. సర్వాన్ని తపింపజేసే సూర్యుడు, అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు. వాయువు ఆమె చెంత తన ప్రచండం వేగం మాని మందంగా మలయతారులా వీచాడు. దేవతలందరూ తమ వలని ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా అమనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.